కాబట్టి వాళ్ళు ఏం చేశారు? నెహెమ్యా దగ్గరకు వచ్చి వారికున్న సమస్యను చెప్పుకుంటున్నారు. మాకు ఆహారం కరువైంది. 2, మా కుటుంబం పెద్దది. 3, ఆహారం కోసం మాకున్న ఆర్థిక ఇబ్బందుల కోసం మా బిడ్డలను మేము కొదువు పెట్టాల్సి వచ్చింది. ఉన్నటువంటి కరువును బట్టి, ఉన్నటువంటి అప్పులను బట్టి, ఆర్థిక సమస్యలను బట్టి, కుటుంబంలో తలెత్తుతున్న అవసరాలు తీర్చుకోవడానికి ఎటువంటి దీనస్థితికి ఆనాడు ఉన్నటువంటి యూదులు వచ్చారయ్యా అంటే, కొడుకుల్ని దాసులుగా అప్పగించేశారు, కూతురులను కూడా దాసులుగా అప్పగించేశారు. రోజు రోజుకు అప్పులు పెరిగిపోతున్నాయి, రోజు రోజుకు వడ్డీలు పెరిగిపోతున్నాయి. వారికి ఉన్న కష్టాన్ని ఆసరా తీసుకొని, వారికి ఉన్న అవసరాన్ని ఆసరాగా తీసుకొని, అక్కడ ఉన్నటువంటి కొంతమంది లోభి అంటే ధనాపేక్ష కలిగిన వాళ్ళు, వీరికి ఉన్న అవసరాన్ని ఆసరాగా తీసుకొని వడ్డీకి వీళ్ళు అప్పు ఇస్తూ వచ్చారు. అలా అప్పు ఇస్తూ ఆ వడ్డీ భారభరితంగా మారిపోయినప్పుడు అది తీర్చుకోలేక, తమ బిడ్డలను విడిపించుకోలేక ఆనాడు ఉన్నటువంటి ఆ యూదులు తల్లడిల్లిపోతున్నారు. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? శక్తికి మించి కోరికలు, శక్తికి మించి ఆశలు, ఫలితంగా అప్పులు తీర్చుకోలేక తిప్పలు పడేటటువంటి వారు మన మధ్య ఉన్నారా? జాగ్రత్త. అక్కడ వాళ్ళకున్నటువంటి పరిస్థితి ఏమిటయ్యా అంటే, ఒకవైపు పన్నులు కట్టలేకపోతున్నారు, మరోవైపు కుటుంబాన్ని పోషించలేకపోతున్నారు. ఫలితంగా వారు అప్పుల పాలయ్యారు. రెండోది వచ్చి ప్రభువు సెలవిచ్చాడు, నా మాట ప్రకారం మీరు జీవించినట్లయితే, నా నిబంధనలను, నా కట్టడలను మీరు అనుసరించినట్లయితే మీరు అప్పు ఇచ్చేవారిగా ఉంటారే కానీ అప్పు చేసేవారిగా ఉండరు అని దేవుడు సెలవిచ్చాడు. మీరు తలగానే ఉంటారు కానీ తోకగా ఉండరు, ప్రభువు సెలవిచ్చాడు. సో ఈరోజు ఆనాడు యూదుల కుటుంబాల్లో దాపరించిన కష్టం ఏదైతే ఉందో దాన్ని మనం చదువుతున్నప్పుడు ఇది ఒక హెచ్చరిక. వాపోతున్నారు, బాధపడుతున్నారు. మాకున్న ఈ అప్పులను బట్టి మా ఇళ్లను తాకట్టు పెట్టాల్సి వచ్చింది, మా భూములను తాకట్టు పెట్టాల్సి వచ్చింది, ఆఖరికి మా కుమార్తెలను, కుమారులను కూడా వారికి మేము అప్పగించాల్సి వచ్చిన దుస్థితి. ఇది నెహెమ్యా విన్నప్పుడు దాన్ని తీవ్రమైన సమస్యగా భావించాడు. కాబట్టి అప్పు అనేది తేలిక తీసుకోకండి, అది తీవ్రమైన సమస్య. ఒకవేళ మీలో ఈరోజు ఎవరైనా అప్పు చేసి వచ్చినట్లయితే ప్రభు కనికరం కోరుకోండి. ఏదో ఒక మార్గం చూపించమని చెప్పి అడగండి, ఏదో ఒక అద్భుతం చేయమని చెప్పి అడగండి. దేవుడు ఖచ్చితంగా ఏదో ఒక అద్భుతం చేస్తాడు.